చందమామ కథ న్యాయ కత్తెర. చాలా పూర్వకాలమందు కళింగ దేశానికి న్యాయమిచ్చే దేశం అని ఖ్యాతి ఉండేది. దీనికి ముఖ్య కారణం అక్కడ న్యాయ విచారణకు, న్యాయ నిర్ణయానికి ఒక వింత సాధనంగా ఉండేది న్యాయ కత్తెర. తరతరాలుగా దీనిని ఆ రాజవంశంలో ఒక అమూల్య వస్తువుగా భావించుతూ వచ్చారు. ఆ కత్తెర చాలా చిత్రమైన పద్ధతిలో ఏమీ పొరపాటు లేకుండా న్యాయ నిర్ణయం చేసేది. ఆ న్యాయ కత్తెరను రాజభవనం ముందు వేలాడదీసి ఉంచేవారు. వాది ప్రతివాదులు ఏ న్యాయాధిపతి దగ్గరకు తీర్పు కోసం వెళ్ళనక్కర్లేకుండా న్యాయ విచారణ, న్యాయ నిర్ణయం అంతా ఆ కత్తెర వల్లనే జరుగుతూ ఉండేది. వాది ప్రతివాదులు ఆ న్యాయ కత్తెర దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్లకు ఇష్టలైన మధ్యవర్తులు ఎవరి పక్షాన న్యాయం ఉందో తెలుసుకోవాలని కుతూహలంతో వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడేవారు. ఫిర్యాది తనకు జరిగిన అన్యాయమంతా ఏకరువు పెట్టి తన చేతుల్ని ఆ కత్తెర మధ్యలో పెట్టేవాడు. అలాగే ముద్దాయి తాను నిర్దోషినని సమర్థించుకొని ఆ కత్తెర మధ్య తన రెండు చేతుల్ని పెట్టేవాడు. ఆ ఇద్దరిలో ఎవడు అబద్ధం చెబుతున్నాడో వాడి చేతుల్ని ఆ కత్తెర ఖండించి వేసేది. అయితే ఒకమారు పాపం వరప్రసాదంగా రాజులకు లభించిన న్యాయ కత్తెరకు కూడా న్యాయ నిర్ణయం చేయ సాధ్యం కాని గడ్డు సమస్య ఒకటి ఎదురైంది. ఇలాంటి సమస్య వస్తుందని ఎవ్వరూ ఎన్నడూ కలలోనైనా ఊహించి ఉండరు. ఇరుగు పొరుగు వర్తకులు ఇద్దరి మధ్య ఒక పేచీ వచ్చింది. మొదటి వర్తకుడు, నేను దూరదేశం వెళుతూ ఇతడి దగ్గర 100 నవర్సుల బంగారం దాయమని ఇచ్చాను. తిరిగి వచ్చి నా బంగారం అడిగితే లేదుట, ఇదేం న్యాయం అని అడిగాడు. అందుకు రెండో వర్తకుడు సమాధానంగా, ఇతగాడు దూరదేశం వెళ్ళాడో లేదో నాకు తెలీదు. 100 వరుసల బంగారం ఉన్నదో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం ప్రమాణం చేసి మరి చెప్తున్నాను, ఇతడు నాకు దాయమని 100 వరుసల బంగారం ఇవ్వలేదు సరికదా, ఒక్క మాటైనా చూపనైనా లేదు అంటూ సంజాయిషి చెప్పాడు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎలా నిర్ణయించటం? ఇద్దరు దేవుళ్ళ మీద, దేవతల మీద ఒట్లు వేసుకొని ప్రమాణాలు చేస్తూనే ఉన్నారు. 10 మంది పెద్దలు సమావేశమయ్యారు. 4 రోజులు గడువు పెట్టి ఈ లోపల గనక రాజీ పడకపోతే న్యాయ కత్తెర నిర్ణయానికి వెళ్ళవలసి ఉంటుందని అన్నారు. నా దగ్గర 100 నవర్సుల బంగారం దాయలేదని బొంకుతున్నాడు. ఆ వర్తకుడు నిజంగా దోషే. బంగారం దాస్తానని పుచ్చుకున్న మాట, దాన్ని గుటకాయ స్వాహ చేయాలని అతడికి దుర్బుద్ధి పుట్టిన మాట నిజం అని మొదటి వర్తకుడు గోల పెట్టనారంభించాడు. అయితే న్యాయకత్తెర నిర్ణయం ఎలా ఉంటుందో రెండవ వర్తకునికి తెలియంది కాదు కదా. అబద్ధీకులకు, అన్యాయవర్తనులకు చేతులు ఇట్టే ఖండించుకొని పోవటం అతని కళ్ళతో అతను లోగడ చూసే ఉన్నాడు. అందుచేత ఆ గండం గడిచి బయటపడేటందుకు ముందే ఒక చక్కని ఉపాయం ఆలోచించి పెట్టుకున్నాడు. ఏమీ ఎరగనట్టు పెద్ద మనిషిలాగా చేతికర్ర ఊపుకుంటూ అతను వాయిదా రోజున న్యాయకత్తెర దగ్గరికి వచ్చాడు. మధ్యవర్తులు ఏ పక్షాన తీర్పు జరుగుతుందో చూద్దామని వచ్చిన ప్రజలు రాజభవనం ముందు చేరారు. న్యాయకత్తెర యథాస్థానంలో వేలాడుతోంది. 100 నవర్సుల బంగారం పోగొట్టుకున్న మొదటి వర్తకుడు ఆ కత్తెర మధ్య తన చేతులుంచి ప్రమాణం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని, నమ్మక ద్రోహాన్ని కళ్ళ నీళ్లతో వివరించాడు. మధ్యవర్తులు, చుట్టూ చేరిన ప్రజలు కత్తెరకేసి చూస్తూనే ఉన్నారు. కానీ కత్తెర కదలకుండా అలానే ఉండిపోయింది. ఆ తర్వాత 100 నవర్సులు కాజేసినాడు అనుకున్న రెండవ వర్తకుని వంతు వచ్చింది. అతను న్యాయకత్తెర దగ్గరకు నిర్భయంగా వచ్చి తన చేతి కర్రను పక్కనే నిలబడి ఉన్న మొదటి వర్తకునికే పట్టుకోమని ఇచ్చి చేతుల్ని కత్తెర మధ్య పెట్టి ప్రమాణం చేసి, నేను ఎవరి బంగారము అపహరించనే లేదు, నేను అపహరించానని నేరం మోపుతోన్న ఈ వర్తకుని 100 నవర్సులు అతని దగ్గరే ఉన్నాయేమో అన్నాడు. మధ్యవర్తులు, గుమిగూడిన ప్రజలు కళ్ళార్పకుండా కత్తెరకేసి చూస్తూ ఉన్నారు. ఒక్క దెబ్బతో ఆ వర్తకుని చేతులు కత్తిరించుకుపోతాయని వాళ్ళ అభిప్రాయం. పైగా
మొదటి వర్తకుని చేతులు ఖండింపబడలేదు కనుక ఈ రెండవ వాడే నేరస్తుడై ఉంటాడని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యం, ఆ న్యాయకత్తెర కదలక మెదలక అలా వేలాడుతూనే ఉండిపోయింది. అయితే మరి ఇద్దరిలోనూ ఎవరు దోషులైనట్టు? ఎవరు నిర్ణయించేది? ఆ దేశంలో ఇది ఏనాడు జరిగి ఉండని వింత సంఘటన. ప్రజలంతా విస్తుపోయి చూస్తూ ఉన్నారు. మధ్యవర్తులు ఏమీ తోచక తలలు పట్టుకున్నారు. న్యాయ నిర్ణయం చేయటంలో ఎన్నడూ ఏమాత్రమూ తటపటాయించని ఆ కత్తెర నిలకడగా అలా ఉండిపోయిందే. ఉన్నట్టుండి పెద్ద మనుషుల్లో ఒకరికి కనువిప్పు కలిగింది. ఇందులోని అసలు కీలకం ఆయన గ్రహించేశాడు. దోషి అయిన వర్తకుడు నమ్మకంగా వేసిన మడత పేజీని ఛేదించేటందుకు గాను న్యాయ కత్తెరకు కూడా సాధ్యం కాలేదని తేలిపోయింది. ఆ మోసకారి వర్తకుడు వక్ర మార్గాన విజయం సాధించాడు. ఈ తెలివికి అతనికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. తను ప్రమాణం చేసి న్యాయకత్తెర మధ్యన చేతులు ఉంచేటప్పుడు పట్టుకోమని ఇచ్చిన తన చేతికర్రను మళ్ళీ ఆ వర్తకుని దగ్గర నుంచి తీసుకొని అతడు ఇంటికి పోదామని బయలుదేరాడు. 4 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి కేక వినపడింది. ఇందాకటి ఆ పెద్ద మనిషి వర్తకుని చేతికర్రను లాక్కొని పలక్కున మధ్యకు విరిచేశాడు. ఆ చేతికర్ర నుంచి 100 నవర్సులు జలజలమని రాలటం లక్షలాది ప్రజల కంటబడింది. ఇది అందరికీ చెప్పలేని ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు పెద్దలు 4 చేరి 100 నవర్సులను మొదటి వర్తకుడికి ఇప్పించారు. రెండో వర్తకుణ్ణి శిక్షించారు. అయితే న్యాయ నిర్ణయంలో అపజయం పొంది పట్టుతప్పిపోయిన ఆ న్యాయ కత్తెరను స్థానం నుంచి తప్పించి రాజభవనంలోని పాత సామాన్ల కొట్లో పారవేయించారు. నాటి నుంచి రాజ్యంలోని న్యాయాధిపతులకు చేతి నిండా పని కలిగింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత సి పద్మరాజు గారు, కాకినాడ నుంచి. ఈ కథలో న్యాయ కత్తెరని కూడా ఎలా బోల్తా కొట్టించాడో చూసారా? అయితే నాకు ఈ కథ చదువుతున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనందరం ఉపయోగిస్తున్న ఏఐ గుర్తొచ్చింది. మనం ఇచ్చే సమాచారాన్ని తీసుకొని అది మనకి సలహాలు సూచనలు ఇస్తుంది. ఎలా అయితే ఇప్పుడు కొంతమంది ఏఐని తప్పుగా ఉపయోగిస్తున్నారో అలాగే ఈ కథలోని రెండో వర్తకుడు కూడా న్యాయకత్తెరని అలాగే ఉపయోగించాడు. మీరేమంటారు? ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.